హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు వంకాయ, ఎండు రొయ్యలు కర్రీ చేయబోతున్నానండి. సింపుల్‌గా, ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. చూడండి. ముందుగా ఆయిలేసుకుందాం. నూనె మంచిగా కాగిందండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయల్లో లైట్‌గా సాల్ట్ ఏసుకుందాం అండి. త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మగ్గేదాకా మూతేసి ఉంచుకుందాం. ఈలోపు మనం ఈ ఎండు రొయ్యలు నీట్‌గా కడుక్కోవడానికి కొంచెం వాటర్ గోరువెచ్చగా కాసుకుందామండి. అందులో వేసి కడిగితే చాలా నీట్‌గా శుభ్రం అవుతాయి. కొంచెం లైట్‌గా సాల్టు, పసుపు కూడా వేస్తాను. అవి గోరువెచ్చగా కాసుకుని అందులో వేసుకుని ఒక 2 నిమిషాలు కడుక్కుంటే సరిపోద్ది. ఉల్లిపాయలు మంచిగా మగ్గుతున్నాయండి. ఈలోపు నేను వంకాయలు నీట్‌గా చిన్నగా కట్ చేసుకొని వంకాయ కండ్రెత్తకుండా ఇలా ఉప్పు వేసుకొని వేసుకుంటారండి. వంకాయలు వేసేసుకుందాం. అందరికీ తెలిసే ఉండొచ్చండి. కానీ తెలియనోళ్ళు కూడా ఉంటారు కదా! సింపుల్‌గా చేసుకుంటే ఇలాగా బావుంటదండి కర్రీ. వంకాయలు కూడా వేసుకొని కాసేపు మగ్గనిద్దామండి ఒక 2 నిమిషాలు. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ఇప్పుడే కొంచెం కారం కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు మనం కాసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈలోపు నేను
ఈ రొయ్యలు కూడా గోరువెచ్చటి నీళ్ళలో ఒక 2-3 నిమిషాలు ఉంచి నీట్ గా కడిగేసి ఇందులో ఇలాగ వడకట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఎన్ని రోజులు వేసేసుకున్నామండి. మంచిగా కలుపుకున్నాం. లైట్ గా సాల్ట్ వేసుకున్నాం ఇందులోనే. ఇందాక ఉల్లిపాయలు కొంచెం వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు ఇప్పుడు సగం పైన మగ్గిపోయినాయండి. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని కాసి కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. ఒక కప్పు నీళ్ళు పోసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి. మళ్ళీ లాస్ట్ లో కొంచెం వేసుకున్నాం అండి కొత్తిమీర. ఈ వాటర్ తో పాటు కొత్తిమీర మంచిగా మగ్గితే చాలా బాగుంటదండి. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఒకసారి ఇది చూసుకుందామండి, మధ్యలో చూసుకుని ఒకసారి తిప్పుకుందాము. ఇంకొంచెం చిక్కబడినాక కొంచెం లైట్ గా మసాలా కొత్తిమీర వేసుకుని దింపేసుకున్నాను. నూనె అది పైకి బాగా మంచి తేలిందండి. నూనె మంచిగా పైకి తేలితే కూర ఫినిషింగ్ అయినట్టే. ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేసుకున్నాం. మసాలా పొడి వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకున్నాం అండి. ఒక 2 నిమిషాలు ఆగి కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసుకున్నాం. ఈ ఎండ్రాయిల్ కర్రీ అండి, చిన్నప్పుడు మా బాబు ఇంట్లో ఎప్పుడన్నా వండితే వాసన వాసన అని ఓ గోల గోల చేసేవాడండి. కొంచెం ఎదిగినాక అలవాటు చేస్తే ఇప్పుడు కొంచెం తింటాడు. అంత ఇష్టంగా తినకపోయినా కొంచెం తింటాడు. చాలా బాగుంటదండి కూర. ఎండు రొయ్యలు అని ఎప్పుడు తక్కువ చూడదు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచిదండి మనకి హెల్త్ కూడా. ఇదిగోండి కొత్తిమీర ఇలా జల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అయిపోయింది కర్రీ. ఎండు రొయ్యలు, మెత్తళ్ళు ఇలాంటి అన్ని కూడా చాలా మంచిదని చెప్తున్నారండి హెల్త్ కి. టేస్ట్ చేసి చెప్తానండి కాసేపట్లో. టేస్ట్ చేద్దామండి. వేడివేడి అన్నం, వేడివేడి కూర కాలిపోతుంది. ప్రతిసారి బాగుంది బాగుంది అని నేను చెప్పడం కాదండి. మీరు కూడా వండుకొని ఎలా ఉందో మీరే టేస్ట్ చూసి కామెంట్స్ లో పెట్టండి. ఎండు రొయ్యలు హెల్త్ కి చాలా మంచిది అన్నాను కదండి. మంచి ప్రోటీన్ వస్తుందండి. బ్రెయిన్ కి కూడా చాలా మంచిది. హార్ట్ కి కూడా మంచిది. అంటే నేను కొన్ని హెల్త్ బెనిఫిట్స్ చూసానండి దీనికి సంబంధించి. ఈ రొయ్యల్ని తలకాయలు ఒలిచి ఇవి శుభ్రం చేసుకునేటప్పుడు తలకాయలు తీస్తాం కదండి, వాటిని కారం కొట్టుకొని తింటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చాలా మంది తెలిసే ఉంటది,
తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని ట్రై చేసి చూడండండి. చాలా బావుంటది. ఈ విధంగా మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి.